హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. హస్బెండ్ పెద్ద బాబు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక నా రొటీన్ అన్నమాట. మళ్ళీ బాబు వచ్చేంత వరకు మార్నింగ్ లేవగానే పాపకైతే తను లేట్గా లేస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక కొద్దిసేపటికి హాఫ్ అన్ అవర్ 1 అవర్కి తను లేవగానే నేనైతే తనకి జుట్టు వేసేసాను అనమాట పైకి. ఇంకా వాటర్ పెట్టాను, తనకి బ్రష్ చేయించి స్నానం ఒకేసారి చేపిస్తాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. అందరూ వెళ్ళిపోయినా కూడా ఇంకా సరే వాళ్ళిద్దరి కోసమని ఒకేసారి వాటర్ అయితే కాకు పెడుతున్నాను. తనకు బ్రష్ చేయించి స్నానం పోయచ్చు, వాడికి వెంటనే స్నానం పోయొచ్చు అని చెప్పి సరే అని చెప్పి ఇంక ఇల్లంతా ఊకేసుకుంటున్నాను అనమాట. కార్నర్ బిట్ మీద ఉండడం వల్ల ఏంటో అండి, మళ్ళీ కార్నర్ బిట్ మీద అన్నానని ఓనోస్ అనుకుని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి ప్లీజ్. మాకు వెంటిలేషన్ కాస్త మా హస్బెండ్కి కావడం వల్ల అలా వెంటిలేషన్ ఉన్న ఇల్లు చూసుకోవడమే కాకుండా ఎప్పుడు విండోస్ డోర్స్ ఓపెన్ చేసే పెడతాము. దానివల్ల బాగా డస్ట్ వచ్చి చేరుతూ ఉంటుంది. దానికి తోడు ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, అదిగో చూడండి నేను ఒక పక్క ఊపుతూనే ఉన్నా, వాళ్ళు ఒక పక్క పాపకి బ్రష్, నేను ఒక పక్క ఊపుతూనే ఉన్నా, వాళ్ళు ఒక పక్క ఆడుతూనే ఉన్నారు. ఇంక ఇల్లంతా నీట్గా ఊకేసుకొని పాపకైతే బ్రష్ చేయించి స్నానం అయితే పోసేసానండి. తను బొట్టు ఈ బొట్టు ఆ బొట్టు అంటా ఉందన్నమాట. బాగానే ఉందిలే, ఈ రోజుకి బొట్టు చాలు అని చెప్తూ ఉన్నా. ఇంకా చూడండి గిన్నెలు అయితే ఇన్ని గనం ఉన్నాయి. నిన్న నైట్ సాటర్డే కదా అని తోముకోలేదన్నమాట. ఇంకా మార్నింగ్ హస్బెండ్కి బాక్సు, టీ, వాడికి పాలు, అలా బ్రేక్ఫాస్ట్ చేసేసాను, ఉప్మా చేశాను. ఇంకా అవన్నీ వాడికి చిన్నోడికి కూడా స్నానం పోసి గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను అనమాట. ఏంటో ఈ చలికి పని చేయబుద్ధి కాదు, చేయకపోతే ఇలా భారీగా పెరిగిపోతుంది, పిచ్చి లేస్తుంది చలికాలం అయితే. ఇంకా ఊర్లో ఉండే మా అమ్మ పరిస్థితి ఎట్లా ఉందో నాకైతే అస్సలు తెలీదు. చాలా పెద్ద ఆకిలి, పొద్దున 5 o'clockకి వాటరు, చానుపు. అమ్మో నాకు ఇక్కడ ఉండి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అసలు వాటర్ ముట్టుకుంటే కరుస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు వాటర్ అంతా. ఇంకా వాళ్ళిద్దరికి ఫ్రెష్ చేసి మా అమ్మాయికి ఉప్మా పెట్టేసి తనని అక్కడ కూర్చోపెట్టి నేనైతే గిన్నెలన్నీ తోమేసుకున్నానండి. చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయో అసలు. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ చిక్కుడుకాయ వండితే అది అయిపోయింది, బీరకాయ వండితే అది అయిపోయిందనమాట. సరే వాళ్ళిద్దరికి బీరకాయ నచ్చట్లేదు, సరే అని చెప్పి కాకరకాయ ఉంది. కాకరకాయ ప్రతిసారి ఎప్పుడు తెచ్చుకున్నా 2 కాకరకాయల కూర, 4 కాకరకాయలు ఫ్రై చేస్తున్నా. ఫ్రై అలా సరిపోవట్లేదు మాకు. మా పిల్లలు ఫ్రై బాగా తింటారు, కాకరకాయ బాగా తింటారు, ఫ్రై ఇంకా బాగా తింటారు. వింతగా ఏంటంటే ఎవరికైనా ఏదైనా నచ్చింది తింటే ఆకలేసినట్టు మాకు కాకరకాయ ఉంటే పదే ఆకలేస్తూ ఉంటుంది అన్నమాట. అలా కాకరకాయ మాకు కావాలి. ఈసారి నేను కాకరకాయ కూర ఉండను, ఫ్రైయే చేసుకుంటామని చెప్పాను అనమాట. సరే మీ ఇష్టం అంటేను ఇంకో 1/2 kg కాకరకాయ మొత్తం ఫ్రై కోసం కట్ చేస్తూ ఉన్నాను అనమాట. కట్ చేస్తూ ఉంటే మా అమ్మాయి చూడండి మీకు, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి మేము కాకరకాయ ఎలా కట్ చేసామో, ఎంత బాగా రౌండ్గా అని చెప్తూ ఉందన్నమాట. కటింగ్ అంతా అయిపోయాక కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి పక్కకు పెట్టుకుంటున్నాను. ఒక 1/2 an hour పక్కకు పెట్టుకుందామని. ఈ లోపు అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాలి కదా, వాడికి కూడా టైం అవుతుంది. సరే అని చెప్పి జుట్టు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి నేను కెమెరా ఆన్ చేస్తే మా అమ్మాయి వచ్చేస్తూ సతాయిస్తూ ఉంది. చూడండి మిమ్మల్ని చూస్తూ మీకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఎక్కిరిస్తుంది అన్నమాట చిట్టల్లి. సరే అని చెప్పి నా జుట్టు అయితే ఆయిల్ పూస్తే ఫేస్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆయిల్ పూయకపోతే జుట్టు చేతికి రాదు, ఊరికే చిక్కు పడుతుంది అన్నమాట. చిక్కులతోటి నేను జుట్టు వేసుకోలేను. చాలామందిని చూసాను చిక్కులతో ఎవరమ్మా జుట్టు వేసుకుంటారు అంటే, చాలామంది చిక్కు తీయలేక మీద చిక్కు తీసేసుకొని ఇట్లా సపరేట్ అవుతే అల్లేసుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదు. ప్రతి పాయలకి చిక్కు ఉండకూడదు, ఏ పాయకి ఆ పాయలో కూడా చిక్కు ఉండకూడదు అనమాట. నీట్గా తీసుకుంటాను. అలా తీసుకోకపోతే కొప్పు ముడేసుకొని పైకి ఉంటాను. అందుకే మోస్ట్ ఆఫ్ ద టైం నా జుట్టు మొత్తం పైకే ఉంటుంది అనమాట. ఇంకా ఇలా వేసినా కానీ చిన్న బేబీ హెయిర్ అంతా ఈ జుట్టుకి ఎడ్జెస్కి వస్తూ ఉంటాయి. అల్లుతున్నాం కదా, అదంతా మనకి కొద్దిసేపటికి బయటికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాతకి జుట్టు అయితే వేసేసుకొని మళ్ళీ వెళ్ళి కాకరకాయ అంతా క్లీన్ చేసుకోవాలి. గట్టిగా దానిలో ఉన్న చేదంతా చూడండి ఎంత జుట్టు ఊడిపోతుంది, చలికాలం ఊడుతూనే ఉంటుంది కదా. ఇంకా సరే అని చెప్పి కాకరకాయ దగ్గరికి మళ్ళీ వచ్చేసాను. దాన్ని అయితే గట్టిగా పిసికేసుకొని దాంట్లో ఉంచే పసరంతా తీసేసాను అనమాట. ఆలోపే మా అమ్మాయి అద్దం తీస్తూ ఉంది, ఇంతసేపు నువ్వు చూసుకున్నావు కదా నేను చూసుకోవాలని. దాన్ని క్లీన్ అయితే చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఏమీ వేసుకోను నేను ఇందులో, ఓన్లీ కాకరకాయ, ఉప్పు, కారము. మీరు నమ్మరు, బాగుంటుంది.
మేము ఓకే మీకు నచ్చుతుందో లేదో కానీ మేమైతే ఇలాగే తింటాము. మా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా చేసేసి వెళ్ళైతే మా పెద్దోని తీసుకొచ్చేసా. ఈ వీడియో ఇంతకి బాయ్.